ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ పాత పాటే పాడుతూ ఉన్నాడు. ఎందుకు అది అంటే అంతకుముందు ఏం చెప్పాడు, ఇరాన్ మా దగ్గరకు వచ్చి అడుక్కుంటా ఉంది, యుద్ధాన్ని ఎలాగైనా సరే ఆపండి, మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి అడుగుతూ ఉంది అని చెప్పేసి అంతకుముందు చెప్పాడు. మళ్ళీ ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నాడు. అయితే మరి ఇంకో విషయం ఏమంటున్నాడు అంటే, మరి వాళ్ళు అలా అడిగేసరికి నేను వాళ్ళకి కొన్ని షరతులు పెట్టాను. మరి ఆ షరతుల్లో వచ్చేసరికి ఫస్ట్ హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి అది దానికి సంబంధించి ఒక కండిషన్ పెట్టాను. మరి హార్ముజ్ జలసంధి దగ్గర మీరు ఎవరి దగ్గర కూడా టోల్ వసూలు చేయడానికి లేదు. సో మరి అక్కడ ఉన్నటువంటి షిప్పులన్నింటిని కూడా మరి అటు ఇటు మరి ఫ్రీగా ఫ్లో అయ్యే విధంగా మీరు చూడాలి అని చెప్పేసి షరతులు పెట్టాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ట్రంప్ ఒక విషయం మర్చిపోతున్నాడు. అసలు ఈ యుద్ధం స్టార్ట్ చేసింది ఎందుకు? ఆ యురేనియం ఏదైతే ఉందో అది వెనక్కిచ్చేయాలి, అణ్వాయుధాలు ఏవైతే ప్రిపేర్ చేస్తున్నారో వాటిని అక్కడితో స్టాప్ చేయాలి. సో ఇదే కదా మెయిన్ ఎజెండాతో. మరి దాని తర్వాత బాలిస్టిక్ మిసైల్స్ వాటిని మోసుకెళ్ళేది అవే కాబట్టి బాలిస్టిక్ మిసైల్స్ని కూడా తయారు చేయకూడదు అని చెప్పేసి కదా మరి డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడు లక్ష్యాన్ని మారుతున్నాడు. ఏంది హార్ముజ్ జలసంధి అంతకుముందు నార్మల్గానే ఉంది కదా. హార్ముజ్ జలసంధి ఏమన్నా అంతకుముందు ఆంక్షలు పెట్టారా? ఇరాన్ టోల్ ఏమన్నా అందరి దగ్గర ఏమన్నా వసూలు చేశారా? లేదు కదా. సో మరి హార్ముజ్ జలసంధి అంతకుముందు బాగానే ఉంది. సో ఇప్పుడు అమెరికా దాడి చేస్తుందని చెప్పేసి ఇరాన్ కొంచెం మరి అగ్రెసివ్గా వెళ్ళాలి అనే దాంట్లో మరి దీన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో అంతకుముందు నార్మల్గానే ఉంది. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అసలు ఎందుకు యుద్ధం స్టార్ట్ చేసామా అనే దాని గురించి మర్చిపోతూ ఉన్నాడు. సో మరి ఇప్పుడు మరి ఈ ఆంక్షలకు కనుక ఇరాన్ ఒప్పుకుందనుకోండి, మధ్యలో బలయ్యేది ఎవరు? పక్కన ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు. ఎందుకంటే మరి ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఇరాన్ మీద కనుక దాడి ఆపేసినాయి అనుకో యుఎస్, అప్పుడు వాళ్ళందరికీ అర్థమైపోయింది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా, ఒరే ఇరాన్ నార్మల్ దేశం కాదురా, మంచి పవర్ఫుల్ దేశం రా అని చెప్పేసి. సో రేపు ఏదైనా సరే ఇరాన్ గల్ఫ్ దేశాల మీదకి వెళ్ళినా సరే ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి నమ్మకం పెట్టుకుంది ఇటువైపు గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికా మీద నమ్మకం పెట్టుకున్నాయి. సో అందుకే కదా మరి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసిద్ది అని చెప్పేసి కదా వీళ్ళు వాళ్ళకి ఫండ్లు ఇవ్వటం అయినా సరే ఇవన్నీ చేసేది. సో ఇప్పుడు మరి ఈ కండిషన్కి ఏది అనవసరమైనటువంటి కండిషన్. సో మరి ఇటువంటి అనవసరమైనటువంటి కండిషన్కి ఓకే అని చెప్పి సో ఇప్పుడు యుద్ధాన్ని విరమించుకుంటే మరి పక్క దేశాలు ఏవైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో అవే ఇప్పుడు సర్వనాశనం అయిపోయేటటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉందన్నమాట.